బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణకు వచ్చి వెళ్తున్న జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో 100 మంది గులాబీ పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. రైట్గా ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు అయితే చేశారు పోలీసులు. ఇక మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, హరిప్రియ నాయక్ ను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప అందజేస్తారు. అయ్యప్ప, రెడ్డి కూడా ప్రారంభించిన తర్వాత వైరాలో బహిరంగ సభలో పాల్గొన్నాడు. బహిరంగ సభలో 2 లక్షల సుమారుకు సంబంధించి మొదటి విడత కూడా మొదలైంది. మూడో విడత భాగంగా 2 లక్షల బహిరంగ సభలో అయితే ప్రారంభించింది. స్వాతంత్ర దినోత్సవం నాడు ఈరోజు పండుగ వాతావరణం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. చూసినా సరే కాంగ్రెస్ కార్యకర్తల పాటు ఇక్కడ రైతులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గోదావరి జనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతులపై పంట పొలాల్లో ప్రణాళికతోటి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు రైతులైతే అర్థం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ కార్యాలయం జెండా ఎగురవేయడానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావుతో పాటు ఇటు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తో పాటు ఇటు పలువురు బీఆర్ఎస్ నేతలు 100 మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి వాతావరణ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ జరగలేదు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతల్లో నియోజకవర్గంలో అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు హాజరుకానున్నారు. మరోవైపు కోమటిరెడ్డి పట్టాపురంలో ఉన్నటువంటి మొదటి పంప్ హౌస్ లో ప్రారంభించిన పంప్ హౌస్ మొదట ప్రారంభిస్తారు. ఆ తర్వాత కమలాపురంలో మట్టి ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క రెండో పంప్ హౌస్ ప్రారంభించిన పరిస్థితి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కొత్తపల్లి మండలంలో మూడో పంప్ హౌస్ సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత గోదావరి జలాలకు పూజలు చేసి అనంతరం ఇటు బహిరంగ సభలు అయితే పాల్గొంటున్నారు. బహిరంగ సభలు ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించినట్టు మొదటిగా 2వ విడత 3వ విడతలో భాగంగా 1,50,000 రూపాయల నుండి 2 లక్షల వరకు రైతులకు అయితే చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పలువురు మంత్రులు అయితే పాల్గొన్న పరిస్థితి. భారీ జన సమీకరణ సుమారు 1,00,000 పైగా కూడా రైతులు అభిమానులు కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణాన్ని ముందు వైపు పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రైతులు ఆ బొమ్మలు సాగు జీవం రైతుకు మూలతం అనే తో కూడా ఇటు పెద్ద కూడా ఏర్పాటు చేసి ఇటు రైతులు నవధాన్యాలతో కూడా పుష్పాలు కూడా ఏర్పాటు చేసి జరుగుతున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ నేతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూసిన ఫ్లెక్సీలు తోటి ఇక్కడ ముఖ్యంగా సీతారామ ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు పెట్టుబడి తోటి ఈ రోజు సీతారామ ప్రాజెక్ట్ కూడా గోదావరి జలాలను రైతులకి ఇండియాలని ఉద్దేశంతో మొదటి నుండి నాగేశ్వరరావు పర్యవేక్షిస్తూ పంప్ హౌస్ కూడా ఎప్పటికప్పుడు కూడా వాటిని మోటార్లు కూడా ప్రారంభించడానికి స్వయంగా వస్తున్న పరిస్థితి నేపథ్యంలో భారీ ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాటలు ఎంతో నిలబెట్టుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు భాగంగానే ఈ రోజు రైతు రుణమాఫీ ఈ రోజు 2 లక్షలు కూడా ఈ వైద్య సభ ద్వారా కూడా ప్రకటించనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ హాజరు కానున్నారు. భవాని. Right, okay. Thank you, Ayyappa. Thank you for the updates.